ఇది ఒక గొప్ప కార్యక్రమం, ఇది ఒక పవిత్రమైన బాధ్యత. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని కోతుల గుంపులకు అప్పజెప్పినట్టయి దోపిడీ దొంగల చేతుల్లో తెలంగాణ రాష్ట్రం బందీ అయి శాండ్, ల్యాండ్, మైన్, వైన్ మాఫియాలుగా మారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించి భుజాల మీద మోస్తే మీ గుండెల మీద అవన్నీ ధరల దొడ్లో గాడిదలాక గడ్డి తినడానికి ఈ భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి తమ భుజాలు కాయలు కాసే వరకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పల్లకీలో ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీకి పంపిస్తే దొరగారి దొడ్లో గడ్డి తినడానికి మీ అభిమానాన్ని తాకట్టు పెట్టి పార్టీ ఫిరాయించారు కొంతమంది సన్నాసులు. ఇవాళ సన్నాసులకు గుణపాఠం చెప్పడానికే ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ ఈ అంబేద్కర్ చౌరస్తాలో మా పార్టీ కార్యక్రమం ఉందని, మా జెండాలు కట్టాలని మా కార్యకర్తలు వస్తే పోలీసుల అండ చూసుకొని మా కార్యకర్తల మీద దాడులు చేసిందంట కొంతమంది సన్నాసులు. నేను చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి చెప్పులు మోసేటోళ్ళు, చెంచాగాళ్ళు, సన్నాసులు ఆ క్వార్టర్కో, ఆపుకో, ఫుల్లుకో అమ్ముడు పోయే అడ్డగాడితలు కాదు. దమ్ముంటే నువ్వు రా బిడ్డ. నీకు చేతనైతే, నీకు చీమనెత్తులుంటే నీ అబ్బ కాని గుడ్లు కాదు, టమాటాలు కాదు బిడ్డ. నీ ఉన్నాడు, కూర్చో పడండి, ఉండండి. నీకు దమ్ముంటే నువ్వు రా బిడ్డ. ఎవరినో పంపించి తాగుపోతున్న కొడుకుల్ని వీడికి పంపించి నీ ఏసాలు వేస్తున్నావా? నేను అనుకుంటే నువ్వు కాదు, నీ థియేటర్ కాదు, నీ ఇల్లు కూడా ఉండదు బిడ్డ. నువ్వు ఏదో తమాషా అనుకుంటున్నట్టున్నావు. 100 మంది తాగుబోతులను వీడికి తీసుకొచ్చి మా సభ మీద దాడు చేపిస్తావా? నీకు చేతనైతే నువ్వురా. నువ్వు వస్తే ఈ అంబేద్కర్ చౌరస్తాలో నిన్ను పరిగెత్తించకపోతే బిడ్డ ఈయన గుండు కొట్టుకొని పోతాం. ఎవడో